అందరికీ నమస్కారం. ఇవాళ తిరుమల వడ ఉంటుంది కదా, మన వెంకన్న స్వామి వడ, అది చేసి చూపిస్తున్నాను. ఇంకా రండి చూద్దాం వీడియోలో ఎలా చేయాలో. ముందుగా మినుములు తీసుకోవాలి. నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. ఈ కప్ అంటే మనకి మెజరింగ్ కప్స్లో హాఫ్ కప్పు ఈక్వల్ అనమాట. అది తీసుకొని వాటర్ వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. 2-3 సార్లు కడిగేసిన తర్వాత నానబెట్టుకోవాలి. మినుములే తీసుకోండి, మినప్పప్పు వద్దు, పొట్టు మినప్పప్పు వద్దు. అది ఇలా మార్నింగ్కి ఇలా నానుతుంది కదా, రాత్రి నానబెట్టేసాను. మార్నింగ్ నానిన తర్వాత బాగా కడిగేసుకోవాలి. వాటర్ తెల్లగా వచ్చేంత వరకు, క్లియర్గా వచ్చేంత వరకు బాగా కడిగేసుకొని, ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేకుండా ఇలా జల్లెల్లో వేసేసుకొని ఉంచుకోవాలి. మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు జార్లో వేసుకోవాలి. ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండకూడదు. ఉంటే అస్సలు వడలు గట్టిగా క్రిస్పీగానే రావు, గారెల్లాగా మెత్తమెత్తగా వచ్చేస్తాయి. తర్వాత చిన్న జార్లో 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంగువ కూడా ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నేను తర్వాత పిండి రుబ్బిన తర్వాత దాంట్లో కలిపాను. ఇవి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి. మినుములు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది మరీ పేస్ట్ లాగా కాకుండా మరీ కచ్చపచ్చగా కాకుండా కొంచెం రవ్వ రవ్వగా ఉండేలా చేసుకుంటే వడలు క్రిస్పీగా ఉంటాయి. చూసారా, అంత అస్సలు తడి లేదు, అంత డ్రైగా గట్టిగా మన చపాతీ పిండిలాగా ఉంది కదా, చూస్తుంటే అలాగా ఆపి ఆపి పల్స్ మోడ్లో పెట్టి చేసుకుంటే అంత గట్టిగా వస్తుంది పిండి. మినప్పిండి అంతా ఒక బౌల్లోకి తీసేసి పెట్టుకోవాలి. ఇందులో ఒక పావు స్పూను ఇంగు వేసుకోవాలి. దాంతోపాటు మిరియాలు జీలకర్రతో పాటు యాడ్ చేసేసి గ్రైండ్ చేసేయచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు. నేను అందులో గ్రైండ్ చేసేటప్పుడు అందులో వేయలేదు. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర సాల్ట్ వేసేసి పెట్టాం కదా, ఆ పౌడర్ వేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనకి వడ ఏ సైజు కావాలో అలాగా పిండి ముద్దలో డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. మరి పలచగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. పరాటా చేస్తాం కదా, ఆ మందం అయితే సరిపోతుంది. ఈ తడి క్లాత్ కాకపోతే బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఆయిల్లో తడి చేసుకుంటూ ఒత్తుకున్నా ఈజీగా వచ్చేస్తుంది. వడలు ఒత్తుకోవటం కోసం పల్చని క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్, అది తడిపేసి బాగా గట్టిగా పిండేయాలి. ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకూడదు, జస్ట్ తడిగా తేమగా ఉండాలి అంతే. అది వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం దాని మీద పెట్టేసి నెమ్మదిగా ఒత్తుకోవాలి. మినిమం ఈ మందం ఉంటే సరిపోతుంది. ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని వడలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎలా ఉండాలంటే మీడియంగా ఉండాలి. ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగానూ ఉండకూడదు. మరీ వేడిగా ఉన్నదంటే ఆయిల్ పూరీలాగా పొంగిపోతాయి. అందుకని సిమ్కి మీడియంకి మధ్యలో ఉంచుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. ప్యాన్ కూడా మందపాటిది ఒకటి తీసుకుని దాంట్లో వేసుకుంటే లోపల వరకు క్రిస్పీగా వేగుతాయి. నాకు ఒక్కొక్క బ్యాచ్కి 35 to 40 మినిట్స్ పట్టింది. నెమ్మదిగా టైం తీసుకుని వేయిస్తే లోపల దాకా క్రిస్పీగా వేగుతాయి. ఇది ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అచ్చం తిరుపతి ప్రసాదం లాగే ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.